మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. క్రైస్తవత్వంలో ఐక్యత. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ఐక్యత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మనమందరం కలిసి ఐక్యతతో ఉండడము, సంఘము ఐక్యతతో ఉండడం, అలాగే కుటుంబం ఐక్యత ఉండడం ఎంతో బలం కలుగజేస్తుందనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పరిశుద్ధతలో జీవించట మన ఆశీర్వాదంలో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మొదటిది యూనిటీ, ఐక్యత కలిగిన క్రైస్తవత్వము. అలాగే చూసినట్టయితే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్. మనం పరిశుద్ధతగా జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, దేవుని కృప ఐశ్వర్యను బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికే మహిమ ఘనత చెందనుగాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృపలో మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృప ఐశ్వర్యను బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన దొరికినది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు పాపములు క్షమించబడ్డాయి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మన పాపాలన్నీ కూడా ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరి యొక్క పాపములు క్షమించబడ్డాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు రక్తంలో మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, సిల్వ రక్తము చేత సందు చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్న పరలోకమందున్న వాటిని అన్నిటి ఆయన ద్వారా తనకు సమాధాన పరుచుకున్న వలనని తండ్రి అభిషేకించను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు దగ్గర మన ప్రతి పాపం అన్నది కొట్టివేయబడింది. యేసు రక్తంలో ప్రతి పాపము అన్నది విడిపించబడి ఉన్నది. ప్రతి పాపమును కొట్టివేసబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూసినట్టయితే, 9వ అధ్యాయం 22వ వచనము, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సమానంగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, పవిత్ర రక్తమైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపం అనేది కొట్టివేయబడినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. అలాగే చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కులమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మీరు ఎరుగురు కదా. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, యేసు ప్రభు రక్తంలో ప్రతి పాపం అనేది కొట్టివేయబడింది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అమూల్యమైన రక్తము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనం చూసినట్టయితే, అనగా నిర్దోషము నిష్కలమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిదురని మీరందరూ ఎరుగుదెరుగరా. యేసు యొక్క రక్తంలో ప్రతి పాపములు క్షమించబడ్డాయి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అందుకంటాడు కదా యోహాను భక్తుడు అంటాడు, బాప్టిజం ఇచ్చేవాడు,
పాపంలో భారంను మోసుకున్న దేవుని గొర్రెపిల్లగా చెప్తాడు. దేవుని దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి ఆ సమయంలో ప్రతి మానవుని యొక్క పాపం కొరకు ప్రభు యేసు క్రీస్తు ఆ కల్వరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేచి ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించాడు. ఆ పాప భారం అంతా కూడా తన మీద మోసుకొని మనకు విమోచన దేవుడు యేసు ప్రభు దయచేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నా. ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధంలో క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తానుసరం గురించి మర్మము మనకు తెలియజేసిన మనం సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగునట్టు ఆ కృప మన ఎడల విస్తరింపజేసిన. హల్లెలూయా. ఆ కృప మన ఎడల విస్తరింపజేస్తున్నది. దేవుని దేవుని ప్రజల ప్రతి మానవుని యొక్క పాపము యేసు ప్రభు కల్వరి సిలువలో కొట్టివేసినాడు. మనమందరం కూడా విలువబెట్టి కొనబడిన వారుగా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని దేవుని ప్రజల కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి మరి కాలము సంపూర్ణమైనప్పుడు దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తు 2023 సంవత్సరముల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. కన్య మరియ గర్భవతి కుమారుని కనెను, అతనికి యేసు అని పేరు పెట్టబడెను. యోసేపును దేవుడు మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దేవుని ప్రజల యేసు అనగానే రక్షకుడు, ఇమ్మానుయేలు అనగానే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని దేవుని ప్రజల యేసు ప్రభు మానవులను ప్రేమించి మానవుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. దేవుని దేవుని ప్రజల ఏ ఒక్కరు కూడా నశించడం అనేది దేవుని చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తున్నట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడికే భయభాగ్రత చెదిరిగాక. ప్రియ దేవుని దేవుని ప్రజల దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడంట. కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టిన వానంది అంటే యేసు ప్రభు ద్వారా మనము రక్షణ పొందుకున్నాము. యేసు ప్రభు ద్వారా మన పాపాలు క్షమించబడ్డ యేసు ప్రభుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటే మనం అందరం కూడా నిత్య పరలోక రాజ్యపు వారసులమైతే మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాగా తన అద్భుత కుమారునిగా పుట్టిన వారంది విశ్వసించు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను మనకు అనుగ్రహించను. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడము దేవుని చిత్తమైనది. దేవుని దేవుని ప్రజలరా, నీవు నేను హృదయ కాలము రక్షణ పొందుకోవడము దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ప్రేమిస్తూ ఉంటాడు. దేవుని దేవుని ప్రజలరా, మరి కాలం సంపూర్ణమైనట్టు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చూపున తన చిత్తంను గూర్చి మర్మము మనకు తెలియజేసి మనము సంపూర్ణంగా జ్ఞాన విమోచన కలుగునట్టు ఆ కృప మన ఎడల విస్తరింపజేసాను. హల్లెలూయా. ఆ కృప మన ఎడల విస్తరింపజేసినాడు. ప్రతి ఒక్కరి పాపంలో యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో కొట్టివేస్తున్నాడు. దేవుని దేవుని ప్రజలరా, మనము కట్టవలసిన పాప భారమంతా, మనం మోయవలసిన పాప భారమంతా కూడా యేసయ్య తన భుజాల మీద మోసి ఆ వెలంతా కూడా ప్రతి ఒక్కరి కొరకు ఆ వెల చెందించాడు. మనమందరం కూడా విడిపించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తం వల్ల మనకు విమోచన, యేసు ప్రభు రక్తం వల్ల, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తం వల్ల ప్రతి ఒక్కరికి విమోచన అనగా మన అపరాధంలో క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములన్నీ కూడా యేసయ్య కల్వరి సిలువలో కొట్టివేసినాడు. మనం విడిపించబడి ఉన్నాము, మనం స్వతంత్రులుగా ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని దేవుని ప్రజల ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నా కానీ భూమి మీద ఉన్నా కానీ సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలని తానులో నిర్ణయించుకున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని దేవుని ప్రజల మన అందరి కొరకు మరి పరలోకంలో ఉన్నా కానీ అలాగే భూలోకంలో ఉన్నా కానీ
ప్రతిదీ కూడా మరి భూమి మీద ఉన్నా కానీ సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తానులో తను నిర్ణయించుకుని సమస్తము ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయ కలపి మాటలు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఈ సంకల్పంను బట్టి ఆయన పరలోకంలో ఉన్నా కానీ భూమి మీద ఉన్నా కానీ సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చను. హల్లెలూయా. మనందరినీ కూడా దేవాది దేవుడు మరి ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనందరినీ కూడా విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు ఒక గొప్ప నిరీక్షణ అనుగ్రహించాడు. ఆ నిరీక్షణ ఏంటంటే మనం అందరము ఒకనొక దినము పరలోకంలో చేరగలుగుతాము. ఆ నిరీక్షణ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఐక్యతగా జీవించినప్పుడు సంఘము ఐక్యతగా ఉండడం, కుటుంబము ఐక్యతగా ఉండడం, కీర్తనను తెలియజేస్తున్న సహోదరులు ఐక్యంగా ఉండడం ఎంతో మధురము. ప్రియ దేవుని సంఘమా ఎంతో రమ్యము. ఐక్యత అన్నది ప్రతి ఒక్కరిని ఒక దగ్గరికి తీసుకొస్తుంది. అలాగే పరిశుద్ధంలో జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూసినట్టయితే 12 వచ్చును. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్తానుసారంగా సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించను. ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయించిన చొప్పున సమకూర్చువలననే జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల యేసు ప్రభు మరి ప్రతి ఒక్కరిని కూడా మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించుకొని మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్తానుసారంగా సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించుకుని ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు తన కృపని బట్టి తన ఒక కృప ఐశ్వర్యాన్ని బట్టి మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు క్రీస్తునందు ముందుగా నిర్ణయించుకొని సమస్తము తన మహిమకు కీర్తి కలగజేయాలని దేవుడు తన చిత్తానుసారంగా సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ముందు సాస్యంగా ఏర్పరచుకొని ఆయన తన చిత్తానుసారంగా చేసి నిర్ణయ చొప్పున సమకూర్చుకోవాలని సమస్త కార్యములను జరిగించున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా హృదయ కాలము నీవు నేను ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన పాపములన్నీ కూడా క్షమించున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రతి పాపం అనేది క్షమించబడి ఉందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరి పాపంలో ఆ కల్వరి సిలువలో యేసయ్య క్షమించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము 9 నుంచి పైనుంచి చూసినట్టయితే అందుచేత పరలోకంలో ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామంలో వంగునట్టు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవునిని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు మనకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామముకు పైనామము యేసు ప్రభుకు దేవాది దేవుడు అనుగ్రహించుకున్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మనం చూసినట్టయితే మరి యొక్క మాటలను గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా అందుచేత పరలోకంలో ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ మరి భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవునిని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించెను. ప్రతి నామంకు పైనామము ఆయనకు అనుగ్రహించి అన్ని నామముల కన్నా పైనామం యేసు నామము, అన్ని నామముల కన్నా పైనామము మన ప్రభు యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయ కాలము
ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించడానికి దేవుడు మనందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూస్తున్నట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 13 వచనము, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యము, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని. సత్యవాక్యము అనగానే రక్షణ సువార్త. మనం అందరం కూడా రక్షణ పొందుకోవడము దేవుని చిత్తమై ఉన్నది. దేవుని వాక్యము వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే దేవుని వాక్యము, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి. మొదట మనము రక్షణ సువార్త వినాలి. ఆ తర్వాత ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తును విశ్వసించటం. మరి సత్యవాక్యము విని క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించడం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూస్తున్నట్టయితే, దేవుడు పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో వచ్చిన పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం వరకు మీరందరూ కూడా ముద్రించబడి ఉన్నారు. మనం అందరం కూడా యేసు ప్రభు మనందరినీ కూడా ముద్రించి ఉన్నాడు. తన బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం అందరం కూడా దేవాది దేవుడు మనందరినీ కూడా ఒక ముద్రించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, మనం అందరం కూడా మొదట సత్యవాక్యాన్ని వినాలి. అనగా రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నాము. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి దేవుని మహిమ కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచన కలుగు నిత్యము. ఈ ఆత్మ మనకు సాస్త్యంగా సంచారకముగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదర, దేవుడు మనందరి కూడా జగతి పునాది వేయక ముందుకు ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది చూసినట్టయితే, మొదటిది జగతి పునాది కాకమునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. రెండోది చూసినట్టయితే, మన పాపములు క్షమించబడే దేవుని కృప ఐశ్వర్యం బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మూడోది చూసినట్టయితే, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నాము. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం అందరం కూడా ముద్రించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిత్యము. ఈ ఆత్మ మన సాస్త్యంగా సంచారకపూర్వంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూనిటీ ఇన్ క్రైస్ట్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్. మొదట ఐక్యత కలిగి జీవించాలి. మనం అందరం ఎప్పుడైతే ఐక్యతగా మనం జీవించగలుగుతామో దేన్నైనా సాధించగలుగుతామో. రెండోది పరిశుద్ధంలో జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. క్రైస్తవ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మొదటగా మనం పరిశుద్ధతలో జీవించడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేవాది దేవుడు సకల ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యంతో మనం సత్యాన్ని నమ్మి విశ్వసించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఐక్యత ఎంతో ప్రాముఖ్యమైనది. ఐక్యతలో మనం ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలుగుతాము. అలాగే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, మనం పరిశుద్ధాత్మలో
పరిశుద్ధతగా జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేసే ఇట్టి మాటలను ఉదయకాలము దేవుడు మీరు ఉదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమెను ప్రతి ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి సమృద్ధి అయిన ఆశీర్వాదం చేత మిమ్మల్ని దేవుడు తృప్తిపరచును గాక. సమస్త ఆశీర్వాదాలు మీరు పొందుకును గాక. దేవుని బిడ్డలుగా వాక్యమనే సత్యవాక్యాన్ని విని ఆ వాక్యంలో రక్షణ పొందుకొని విశ్వసించినప్పుడు దేవుడు మీకు ఆ రక్షణ దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని కొందరు స్తోత్రములనైనా మా జీవితంలో మరొక దినం నీ కృప చేత అనుగ్రహించి మళ్ళీ సజీవ లెక్కలు పెట్టిన దేవా నీ కొందరు స్తోత్రములనైనా ప్రభా, మా అపరాధంలో కొరకు మా పాపంలో కొరకు నైనా ప్రభా కల్వరి సిల్వలో నీ రక్తము ద్వారా మా అందరికీ కూడా విమోచన అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి నీ రక్తంలో మేము అందరం కూడా కొనబడి ఉన్నాము నైనా ప్రభా. నీ రక్తం చేత మా పాప దోషములన్నీ కూడా క్షమించబడ్డాయి నైనా ప్రభా. నీ సత్యవాక్యాన్ని విని నీ యొక్క రక్షణను పొందుకొని విశ్వసించి నాయన ప్రభా మేమందరూ కూడా మనందరినీ కూడా నువ్వు ముద్రించబడి ఉన్నావు ముద్రించి ఉన్నావు నైనా ప్రభా. నీకు వందనంలో అందరినీ కూడా నువ్వు ఏర్పాటు చేసుకునేందుకు నీకు వందనంలో స్తోత్రంలో నైనా ప్రభా. మా సేవకురాలను కాపాడండి, సంఘాలను కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి. అలాగే తన ఫేత్ మినిస్ట్రీ స్మర్త్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. నేను ఈ రోజు అంతట్లో కూడా కృపలను మనల్ని బలపరిచి దీవించి మన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.